సో, ఎట్టకేలకు 'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ అయితే వచ్చేసింది. సో, అసల ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ చూసుకుంటే అస్సలు అన్‌ప్రెడిక్టబుల్‌గానే ఉంటది. ఇక అప్పన్న క్యారెక్టర్ అంటారా? సో, ఆ క్యారెక్టరైజేషన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక న్యాచురల్‌గా యాక్టింగ్ చేసిన అంజలికి కూడా అమ్మో! మామూలు విషయం కాదు. సో, ఇక రివ్యూ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రివ్యూ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మన ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఇక మెయిన్ స్టోరీకైతే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తారు. అండ్ స్టార్టింగ్‌లోనే శ్రీకాంత్‌ని సీఎంగా అయితే పరిచయం చేస్తారు అందరికి. సో, దాని తర్వాత ఆళ్ళ చుట్టూ ఉన్న కుమారులుంటారు శ్రీకాంత్‌కి. సో, ఆళ్ళిద్దరి సన్స్ గురించి 'ఎస్‌జే సూర్య' అండ్ 'జయరామ్‌లు'. సో, అతని స్థానం కోసమైతే పోటీ పడుతూ ఉంటారు. ఇక 'రామ్ చందర్‌ని' అప్పుడే 'రామ్ నందన్‌గా' అయితే ఐఏఎస్‌గా ఇక పొలిటికల్ ఎంట్రీ అయితే ప్రవేశం చేస్తాడు. ఇక కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బావుంది. ఆ తర్వాత గ్రాండ్‌గా, ఎనర్జిటిక్‌గా 'మచ్చా మచ్చా' సాంగు. ఇక ఫ్లాష్ బ్యాక్ అయితే మొత్తం మారిపోతుంది. 'రామ్ చరణ్, కీరా అద్వానీ' మధ్య ఉన్న లవ్ స్టోరీ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. లీడ్ ఫెయిర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అయితే బాగా కుదిరింది. ఇక టెక్నో థ్రిల్లర్‌గా అయితే రూపొందించిన 'తోపు' పాట అయితే అద్భుతమైన డాన్స్ మూవ్‌లతో అయితే చాలా బావుంది. ఎలిమెంట్స్‌తో కొరియోగ్రాఫ్ అయితే చాలా బావుందని చెప్పొచ్చు ఆ సాంగ్‌కి. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం పాస్ అయ్యి మనకి అన్‌ప్రెడిక్టబుల్ ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే వస్తది. సో, అప్పుడే 'ఎస్‌జే సూర్య' అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తాడు. సో, 'రామ్ నందన్‌కి' మంత్రి 'మోపిదేవి'కి అయితే మంచి సీక్వెన్స్ అయితే ఉంటది. సో, నిజంగా అక్కడి నుంచి స్టోరీ పుంజుకుంటదని చెప్పొచ్చు. సో, అక్కడే ఇంటర్వెల్ అన్‌ప్రెడిక్టబుల్. సో, ఆ తర్వాత నుంచి ఇంకా అసలు ఏం జరిగిద్దనేది అప్పన్న క్యారెక్టర్ అయితే రివీల్ అవుద్ది. అప్పన్న క్యారెక్టర్ అండ్ అంజలి క్యారెక్టర్ చాలా అంటే చాలా బావుంటది. నిజం చెప్పాలంటే ఈ క్యారెక్టరైజేషన్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. రాసుకున్నారు ఈ క్యారెక్టర్స్ కూడా. సో, అంతేకాకుండా నిజం చెప్పాలంటే ఇక మూవీ స్టోరీ ప్లస్ ఇక బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇరగదీసింది. విజువల్స్ పరంగా అయితే చాలా బావుంది. ఇంకా డాన్స్ అనేది చెప్పవసరం లేదు కదా! సో, ఇది నిజంగా ఒక అన్‌ప్రెడిక్టబుల్ మూవీ. 'రామ్ చరణ్' కెరియర్‌లో ద బెస్ట్ మూవీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్‌లో స్టోరీ పరంగా గాని, స్టోరీ ఎవరిదంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా! కార్తీక్ సుబ్బరాజ్‌ది. సో, యాక్చువల్‌గా మూవీ అయితే బావుంది. ఎక్కడ గనక బోర్ కొట్టకుండా ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా అయితే తీశారు. సో, మ్యూజిక్ కూడా ద బెస్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు తమన్ అయితే. సో, సాంగ్స్ పరంగా చూసుకోవచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా చూసుకోవచ్చు. సో, ఇంక ఎక్సలెంట్ ఉంది. ఇక టెక్నికల్ పరంగా కూడా సినిమా చాలా హై రిచ్ క్వాలిటీగా అయితే మనకు కనిపిస్తది. ఈ విజువల్స్ అయితే మనకి వండర్‌ఫుల్‌గా అంతాయి. సో, ఇంకా ఈ మూవీలో క్యాస్టింగ్ మెయిన్ చెప్పాలంటే సో, శ్రీకాంత్ కావచ్చు, సునీల్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, నాదర్ కావచ్చు, సముద్రఖని కావచ్చు, ఇక జయరామ్, ప్రవీణ్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, సో, హరీష్ ఉత్తమన్, సునీల్, సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియదర్శి, చైతన్య కృష్ణ. సో, వీళ్ళ క్యారెక్టర్‌లన్నీ వాళ్ళకి తగ్గట్టే ఉన్నాయి. సో, రియల్‌గా చెప్పాలంటే అప్పన్న క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ మోస్ట్ పవర్‌ఫుల్‌గా మనకి సో, ఎస్టాబ్లిష్ చేశారు. చాలా బావుంది. సో, మూవీ అయితే ఓవరాల్‌గా ఇంటర్వెల్ బ్యాంక్ కోసమన్నా చాలామంది మాస్ జాతర అనే చెప్పొచ్చు. ఇది 'రామ్ చరణ్' కెరియర్‌లో ద బెస్ట్ అనే చెప్పొచ్చు. మాస్ సీక్వెన్స్‌కి ఇది 'రామ్ చరణ్‌ది'. సో, ఇది మూవీనైతే చూడండి. వాచబుల్ మూవీ. సో, పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ఇది. సో, ఈ మూవీనైతే తప్పకుండా వాచ్ చేయండి. థియేటర్‌లోనే మీ ఎక్స్‌పీరియన్స్ చూస్తే బావుంటది. ఇది నా రివ్యూ. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.